ఇలాంటి ఒక సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం లేకపోతే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం తీయట్లేదు. ఆహ్, ద ప్రొడ్యూసర్స్, ద డైరెక్టర్, ద ఆర్టిస్ట్ చాలా కష్టపడ్డారు. ఆహ్, నేను ఈ సినిమా చూసిన తర్వాత సిగ్గు వచ్చేసింది. 5 సంవత్సరాలయింది ఇలాంటి ఒక సినిమా తీయట్లేదు. ఆహ్, నాకు కళ్ళ నుంచి నీళ్ళొచ్చింది. దిస్ ఈజ్ అ ఫిల్మ్ దట్ ఫ్యామిలీ ఫ్యామిలీ షుడ్ వాచ్ వెదర్ వాళ్ళకి గర్ల్ బేబీ ఉందా లేదా ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ అ ట్రూ స్టోరీ. సో ఇలాంటి ఒక టైంలో ఇలా ఇలా ఇంత అన్యాయంగా జరుగుతుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే మేబీ our families are very normal. We haven't gone through this kind of pain, but this is very true. ఈ సినిమా ట్రూ స్టోరీ, నిజంగా జరిగింది. అండ్ దిస్ హ్యాపెన్స్ అ లాట్. ఒక సినిమా వచ్చింది కానీ చాలా ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. So we should be really aware and we should educate our family, our boy children, our girl children. Edi tappu, edi correct. They should have the courage to come and tell us as parents that ila jarigindi. They shouldn't be scared. I think ఈ సినిమాలో చాలా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. దాని గురించి ఒకరోజు మాట్లాడొచ్చు. ఐ రియలీ విష్ దట్ ద ప్రెస్ మీరు చూసి తర్వాత మీరే డిసైడ్ చేస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి, ఈ సినిమా అందరూ చూడాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ దిస్ ఫిల్మ్ ఈజ్ అ గ్రేట్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ టు ద టీమ్. నాకు తెలుసు క్రౌడ్ ఫండింగ్తో చేశారు. డబ్బులు లేకుండా ఎంత డబ్బులు వస్తుంది దాని గురించి ఒకసారి కూడా ఆలోచించలేదు. సో ఐఎమ్ హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్, రాజేష్ సార్, ఫర్ your brilliant work and how much you telsipotundi, how much that you care about the society and care about the message and care for people to change. Ee roju Sunita garu leru. Naku na life lo chala times chala interviews lo adigaru మీ ఇన్స్పిరేషన్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు. ఐ థింక్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు నేను ఏదో ఒక పాత హీరోని పేరు చెప్తాను, లేకపోతే సమ్ హాలీవుడ్ పర్సనాలిటీ. కానీ ఈ మన తెలుగు ఒక ఆవిడ సునీత గారు, ఒక ఎన్జిఓ ప్రజ్వాల, షీ టేక్స్ కేర్ ఆఫ్ రేప్ విక్టమ్స్ అండ్ ఎవ్రీ డే ఇన్ హర్ లైఫ్. ఇది ఇట్స్ ఈజీ, మన దగ్గర డబ్బులు ఇచ్చేస్తావు, ఓకే మన పని అయిపోతుంది. కానీ షీ లివ్స్ ఇన్ రిస్క్ ఎవ్రీ సింగిల్ డే అండ్ షీ గివ్స్ హర్ ఎంటైర్ లైఫ్ ఫార్ దీస్ విమెన్ అండ్ హర్ ఎన్జిఓ ఇస్ కాల్డ్ ప్రజ్వాల and she is my greatest inspiration and I'm here today because of her and because of the work she is doing. I'm very 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 proud to know this woman and I hope that I have a long standing relationship with her and my congrats to the entire team and my love to all of you. Anjali garu gurinchi, she won a national award. Congratulations to her. Chala ధైర్యం ఉండాలి and I don't think అదే ఈ అమ్మాయి డబ్బులు కోసం చేయట్లేదు. నిజంగా హార్ట్ ఫెల్ కస్ట్ ఫర్ లవ్ ఆఫ్ సినిమా అండ్ ప్యాషన్ ఫర్ వాట్ షీఈస్ డూయింగ్. షీఈస్ డన్ దిస్ ఫిల్మ్ అండ్ చాలా కష్టపడింది. డెఫినెట్లీ ఐ థింక్ వర్క్ మాత్రం కాదు, ఐ థింక్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ టు పెర్ఫార్మ్ దిస్ కైండ్ ఆఫ్ అ రోల్. సో కంగ్రాచులేషన్స్ టు హర్. ఆ అమ్మాయి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. చాలా బాగా చేసింది. చాలా పెయిన్ తెలిసింది స్క్రీన్ పైన. ఐ విష్ దట్స్ వాట్ ఐ సెడ్. నాకు సిగ్గు వచ్చేసింది ఈ సినిమాస్ చూసిన తర్వాత. ఇలాంటి ఒక సినిమా నేను రిటైర్ అయిన తర్వాత ఇలాంటి ఒక సినిమా నా లైఫ్ మొత్తం చేస్తే ఇట్ విల్ బీ ఫర్ ఎవర్. సో మేబీ దట్స్ వై అది నేను ఇలాంటి ఒక మంచి సినిమా చేసిన వరకు నేను రిటైర్మెంట్ చేయను అని ఒక డిసిషన్కి వచ్చాను నేను. నాకు కమర్షియల్ సినిమా లాంటివి చాలా నచ్చుతాయి. మనం ప్రాబ్లమ్స్ అని మర్చిపోయి మనం సినిమాలో కూర్చొని 2 hours మర్చిపోవాలి, మన ప్రాబ్లమ్స్ బాధ అని. కానీ ఐ అండర్స్టాండ్ దట్ యాంగిల్, బట్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ ఫిల్మ్. ఇట్ ఈస్ ఎన్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ సంథింగ్. ఇప్పుడు
like a lot of people will talk about you know, the problems in the society, but you're seeing it. I don't think anything is greater than visual medium, visually seeing somebody's life and how it was destroyed because of trafficking. And so ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఒక ఎడ్యుకేషన్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ రియలీ ఇది ఒక ఆర్ట్ సినిమా లాగే ఒక సీన్ 20 minutes. ఇట్స్ నాట్ లైక్ యూనో వీ కెనాట్ అర్థం అవ్వదు అలాంటి ఏమీ లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ వెరీ ప్రెసైజ్. ఎక్స్ట్రా డ్రామా యాడ్ చేయట్లేదు. చాలా చక్కగా, చాలా టు ద పాయింట్ మీరు నరేషన్ ఇచ్చారు. అండ్ సో ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ an art film genre. It is not, it does not have like commercial the standard, you know, it is not a standard film for sure. Yeah, the standard formula film for sure. And it should not be, and that's why I'm here, and that's why I want to add whatever I can add so that this film is seen by people. ఈ సంవత్సరానికి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక సినిమా. సో అండ్ ఐ హ్యావ్ వాచ్డ్ ఇట్, ఐ హ్యావ్ లవ్డ్ ఇట్. నేను దీని గురించి ట్వీట్ చేశాను, అందరూ చూడాలి. అండ్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ నా ట్విట్టర్లో కూడా సరే, ఐ హ్యావ్ గాట్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద ఫిల్మ్, అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్.